జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని నాకు అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు, ఇంకో పక్కన అవినీతి అడ్డగోలుగా వ్యవహరించారు. ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత ఈరోజు నీతులు విలువల గురించి మాట్లాడుతూ నిజంగానే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిలో మేమందరం కోరుకునేది ఏంటంటే, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉందాతనంగా మాట్లాడతారు, వాస్తవాల దగ్గరగా మాట్లాడతారు, ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడతారని, కించపరుచుకునే విధంగా మాట్లాడతారని అనుకున్నాం. కానీ ఇదంతా చూసిన తర్వాత ఇందులో ఆయనకి ఏమీ లేవు, ఏది రాదని నాకు అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు, ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత హౌస్కి రారు. అంటే ఎప్పుడు దూరంగా బతకాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి పదవి కోసం సొంత తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఆనాడు సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2019 ఎన్నికల్లో సొంత బాబాయిని లేపేసి మేమేదో చేశామన్న నింద మా పైన వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం పైన, బడ్జెట్ పైన, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడి చూస్తే నిజంగానే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. పరదాల ప్రభుత్వం ఈరోజు పోయింది. అదేవిధంగా బూతులు తిట్టే శాసనసభ్యులు కూడా పోయారు. ఎప్పుడు లేని విధంగా ప్రజల కోరిక మేరకు ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది ఈరోజు బడ్జెట్లో మేము పెట్టుకుంటాం జరిగింది. ఎన్నికల ముందల వై నాట్ 175 అని పదే పదే చెప్పిన వ్యక్తి ప్రజలు 11 స్థానాలు ఇచ్చారు. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అది ఆయన ఇప్పుడు కూడా తెలుసుకోకుండా నిన్న చెప్పా, వన్డే ముఖ్యమంత్రి అని. కరెక్ట్గా హౌస్ ప్రారంభమయ్యే రోజు మొదటి రోజు వస్తారు, నాకు ప్రత్యేక హోదా, క్షమించండి, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని కోరుకుంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడు ఆయన కంపడరు. అలాంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన సంవత్సరాల అధ్యక్ష, ఏదో ఆ రోజు రైతు భరోసా కింద డబ్బులు ఇచ్చినంత మాత్రాన వ్యవసాయం లాభపడదు అధ్యక్ష. లేకపోతే ఈరోజు అన్నదాత సుఖీభావ కింద ఏదో 20,000 రూపాయలే రైతుకి ఇస్తే వ్యవసాయం లాభసాటిగా రాదు అధ్యక్ష. ఇది ఒక సహాయం మాత్రమే. మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా వ్యవసాయ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చెయ్యవలసినటువంటి అవసరం ఉంది, బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. నేను ఎందుకు తాళం వేశారన్నారంటే, 5 సంవత్సరాల అధ్యక్ష, వ్యవసాయదారుడికి అత్యంత ప్రధానమైనటువంటిది భూమి సారవంతంగా ఉందా లేదా, ఆ భూమికి ఏ పోషకాహారాలు కావాలనేది తెలుసుకోవాలి అధ్యక్ష. ఈరోజు మనం కూడా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, మనకి ఏ జబ్బు లేనప్పటికీ 6 మాసాలకు ఒకసారి జనరల్ చెకప్కి వెళ్ళి మొత్తం మన హెల్త్ ప్రొఫైల్ అంతా తెలుసుకుంటున్నాం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల అధ్యక్ష, ఎక్కడ కూడా అధ్యక్ష ఒక్క రైతు అంటే ఒక్క రైతు దగ్గర సాయిల్ తీసుకొని టెస్ట్ చేసి వారికి సమాచారం ఇచ్చిన దాఖలా లేవు అధ్యక్ష. ఒకవేళ మేము 2019-24లో ఈ రాష్ట్రంలో ఇన్ని దగ్గరలా ఇంతమందికి టెస్ట్ చేశామని మీరు చెప్పండి. ఒకవేళ నాకు తప్పుంటే నేను తెలుసుకుంటున్నా అధ్యక్ష. ఈరోజు మేము వచ్చిన తర్వాత ఈ 8 మాసాల్లోనే అధ్యక్ష 4,30,000 మందికి సాయిల్ టెస్ట్ చేసి వారి భూమిలో ఏ పోషకాహారాలు కావాలో, ఏం అవసరం ఉందో వారికి తెలియజేయడమే కాకుండా ఆ పోషకాహారాలు 100% సబ్సిడీతో ఇవ్వడానికి నిర్ణయం చేసినటువంటి ప్రభుత్వం అధ్యక్ష. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అధ్యక్ష 6 లక్షల మందికి టార్గెట్ పెట్టుకున్నాం. భూసార పరీక్షలన్నీ చేసి రైతుకి వారి భూమి మీద పూర్తి అవగాహన ఉండాలని
ఈ కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష. 5 సంవత్సరాలు ఇది చెయ్యనటువంటి ప్రభుత్వానికి ఏమంటారో మీరే ఒకసారి చెప్పాలి అధ్యక్ష.